హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు షామా కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తు ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాము. సో ఈరోజు అయితే సండే స్పెషల్. సో సరదాగా ముచ్చట్లు పెడదామని మా మదర్ అయితే మీ ముందుకైతే వచ్చేసారు. సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు మమ్మీ. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీ సండే అండి. ఏం తిన్నారు ఇవాళ సండే? అయితే నేనైతే మటన్ కర్రీ చేస్తున్నాను. మార్నింగ్ చికెన్ కర్రీ, ఇప్పుడు సాయంత్రం ఏమో మటన్ కర్రీనా? మీది మంచిగుందిగా? మంచిగుందా? నీకు అట్లా అనిపిస్తుంది మంచిగుందని? పెద్దమ్మేది లేదుగా? లేదు, ఇక పాప పొలం పనులు పోతుంది కదా. ఇంకా మన ఊరికి కాలు వచ్చిందని ఇంకా పొలం పనులు మొదలైన ఇంకా అందరూ ఫుల్ స్టార్ట్ అయిన కొన్ని నాట్లు కూడా వేసారు ఫ్రెండ్స్. నాట్లు వేసుకోవడం ఇంకా అన్ని పొలాల పనులు చేసుకుంటున్నారు. ఊర్లో జనాలే దొరకరు, కనిపించరు కూడా మనకు. చికెన్ కర్రీ నార్మల్ గా చేసేస్తున్నావా? మటన్ కర్రీ చికెన్ తిని చికెన్ వస్తుంది. మటన్ కర్రీ నార్మల్ గానే చేస్తున్నా, సింపుల్ గా. ఏం చేస్తావు? బిర్యానీ చేసి పలావ్ చేస్తావా? అట్లా ఉంది ఆమె చూడండి. మేము చూడండి, చపాతి చేసుకున్నాను. చపాతి ఏం లేదు ఫ్రెండ్స్. పలావ్ వద్దు కానీ ఇంకా కర్రీ చేసుకుంటే అన్నం తింటారు. చపాతీ తినేటోళ్ళు చపాతీ, అన్నం తినేటోళ్ళు అన్నం తింటారు. ఇంకా చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. నాకైతే ఇంకా చాలా రోజులైంది ఇంకా మన ప్రశాంతంగా కూర్చొని మాట్లాడినట్టు లేదని ఈ రోజు అయితే చూడండి. అసలు హైదరాబాద్ పోయి అయితే ఒళ్ళు పులిసిపోయిందండి. అసలు రాత్రి నుంచి అయితే బాగలేదు. అసలు అందరికీ ఇంట్లో అంతే ఉంది. మా పాపకైనా మా బాబు అందరు ఒళ్ళు అలసిపోయి పాప అసలు జ్వరాలు వచ్చినట్టు. నాకైతే ఈ నడుము మొత్తం పట్టేసింది. ఇంకా ఫస్ట్ అయితే పోపేయి, అటు కూర అయితే ఉంటది, ఇటు ముచ్చట్లు పెట్టొచ్చు. నువ్వు ఏం చేస్తున్నావు? మటన్ అయితే వేసేస్తున్నాం మంచిగా. ఉల్లిగడ్డ అయితే అయిపోయింది. మటన్ అయితే వేసేద్దామని వేసేసిన. మటన్ 30 కేజా? 30 కేజీ. ఇంకేంది సంగతులు? అసలు హైదరాబాద్ ఎందుకు పోయినావు? ఈ చీరల బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేసినావు? అసలు ఏంది? హైదరాబాద్ మనం అనుకోకుండా పోయినాం, అందరికి తెలిసిందే అది. అక్కడ పోయిన తర్వాత ఇల్లు ఖాళీ చేయాలన్నారు అక్క వాళ్ళు. చేయలేదు. ఇక్కడ నుంచి ఏమన్నది మీ అక్క, ఏం లేదులే మనం పోవాలి, ఇల్లు చూసుకోవాలి, ఆ సామాన్ వాళ్ళు వస్తారు వేసేయాలని చెప్పింది. అంత ప్లానింగ్ చేసుకుని తీసుకుపోయింది అక్క మనకి క్లీన్ చేపియడానికి. ప్లానింగ్ చేసి నాకు కూడా అర్థం ఇగో ఇక్కడే కూర్చుంది. నేను ఫస్ట్ చెప్పిన అమ్మా నా వల్ల కాదు, ఎంతకైనా కానీ ఫస్ట్ లాగా నేను చేయలేకపోతే ఏం లేదమ్మా మనం పోయి ఉండడమే. అక్కడ మనం చేసిన సామాన్ వేరే ఇంట్లో వేసి వాళ్ళే వస్తారు, క్లీనింగ్ చేసి ఏదన్నా ఉంటారు కదా, ప్యాకింగ్ అండ్ మూవర్స్ ఏదన్నది చేద్దాం అనుకున్నాం కానీ ఇంకెందుకు మళ్ళీ షిఫ్ట్ అయితే మనకి కొత్త ఇంటికి 2-3 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి. ఇక్కడ మళ్ళీ చేయలేదు, ఎందుకు లేక ఇందులోనే ఉందామని. సో మనకు ఇల్లులు కూడా చూసాం కానీ దొరకలేదు. ఇంకా అంత ఓపిక కూడా లేకుండే అసలు పోయి తిరిగి చూసే అంత. ఇక ఇల్లు కూడా మనకి అక్కడ మనకి ఏమన్నారు కదా వాళ్ళు మంచోళ్ళే మనకు. ఏమో ఫ్రెండ్స్, ఇప్పటికైతే వెళ్ళినాం, ఇల్లు అయితే క్లీనింగ్ చేసినాం మొత్తం. అయితే మా పాప వీడియో కూడా వచ్చింది. పాప 100 చీరలన్నీ అసలు కట్టిన ఎన్ని ఉన్నాయో కట్టని చీరలు అయితే పాపం. అవును, అసలు కళ్ళల్లో నీళ్ళు నేను అటు రాలేదు అసలు. పాప పడేస్తే మళ్ళీ నేను పడలేనేమోనని, నా వల్ల కాదేమోనని వెనకనే ఉన్నా. ఏం చేస్తా పాపం, ఎన్ని ఉన్నాయి ఆమె బ్లౌజులు స్టిచ్చింగ్ కూడా చేయించుకోలేదు. మన మొత్తం పడేసిన తర్వాత చార్మినార్ దగ్గర చూసినావా పాత చీరలు కొంటామని ఉండే. పాత చీరలు కొంటామని మా బాబు చెప్తుంటే అయ్యో ఆ చీరలన్నీ తెచ్చి ఇక్కడ అమ్ముకుందాం కదా అనుకున్నా. కానీ ఇక పాపం ఇంకేం లేదు కానీ నువ్వు మంచిగానే కుకింగ్ చేస్తున్నావు, యూట్యూబ్ చేస్తున్నావు, మాకు కూడా ఇంట్లో చేసి పెడుతున్నావు. కొత్తగా శారీ బిజినెస్ కూడా స్టార్ట్ చేసినావు, మంచిగానే ఉంది. దేవుడి దయ వల్ల నీ యూట్యూబ్ కూడా సక్సెస్ అయ్యి బిజినెస్ కూడా మంచిగా అయితే మంచిగానే ఉంటుంది. ఇంకొక చిన్న బిజినెస్ లాంటిది కూడా ఏమంటారు చేద్దాం అనుకుంటున్నా నీకు పెట్టి. మంచిగానే ఉంటుంది, నువ్వు చేస్తే ఓపిక ఉంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్ని చేస్తున్నా, ఒక్క పని చేయలేనా ఫ్రెండ్స్? చెప్పండి, ఎన్ని పనులు చేస్తున్నా మీ అందరికి తెలిసిందే. నేను ఎన్ని వస్తాయి నెలకు డబ్బులు? నెలకి 2 కొంటే 6,000 వస్తాయి. 2 కొంటే వస్తాయి, 10,000 దాకా వస్తాయి. మనం కొనేదాన్ని బట్టి ఉంటుంది, ఓపిక బట్టి కొనుక్కోవచ్చు. నీకు ఓకే అంటే నువ్వు చేసే చేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని కష్టపడుతుంది డబ్బుల కోసమే కదా. ఇప్పుడు యూట్యూబ్ అయినా బిజినెస్ అయినా ఇల్లు పిల్లలు మనవాళ్ళు అన్నీ మీ అందరికైతే సరిదిద్దుతున్నా కదా. సో మరి చేస్తా అంటే మరి అక్కకు కూడా చెప్తా, మరి ఇద్దరు ఏమనుకుంటారు అనుకొని చెప్తే రేపే పోదా. ఇంకా నువ్వే చూసుకోవాలి, నువ్వే చూసి నీకు ఏ సైజ్ కావాలో తెచ్చుకొని
తెచ్చుకుంటే నీకే మంచిగా ఉంటుంది. సైజు లేదు మరి ఏందో ఇది తికమక్క చేస్తుండే ఫ్రెండ్స్ వీడు నాకు ఏదో కానీ సైజు లేదు ఇద్దరు తెలిసట్టు. చేస్తావా చేయవా బిజినెస్? నీకు డబ్బులు కావాలి కదా, డబ్బులు చేస్తావు కదా, ఏం లేదు ఇంకా నువ్వు చెప్పేస్తున్నా. తీసుకుపోతే నువ్వే చూసుకొని నీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలి. ఇంటి దగ్గరనే ఉంటది మనకు ఆ బిజినెస్. నీకు మంచిగా వస్తాయి వస్తాయి. ఇది చీరలు వేరు, అది కూడా వేరు. ఇప్పుడు ఇంకా పచ్చళ్ళు ఇది కూడా చిన్నగా చెప్తూనే ఉన్నా, పచ్చళ్ళు కూడా చేద్దాం. ఇది కూడా ఒకటి నీకు బోనస్ లాగా నేను చేద్దాం అనుకుంటున్నా. ఇంకా రేపు పొద్దున్న పోయి ఒక 2 బర్రెలు తెచ్చుకుందాము. మంచిగా స్థలంలో పెట్టుకొని బర్రెలు చేసుకుంటే పాలొల్లే వస్తారు, పాలు బితుక్కొని పోతారు, నీకు 10,000 వస్తాయి. సంపేదేమో నువ్వే అన్నావు డబ్బులు వస్తే చేస్తా అన్నావుగా. డబ్బులు వస్తే పొద్దున్న లేచి వీళ్ళని చూసి వీళ్ళకి అన్ని చేసి యూట్యూబ్ చేసి బిజినెస్ చేసి నేనేదో ఈజీ మనీ వచ్చేస్తుందేమో అనుకున్నా. ఇప్పుడు మాకు చేసి చాకరీ వాళ్ళకి చేస్తే నీకు డబ్బులు వస్తాయి. మాకు ఎట్టనో చేస్తున్నావు. ఇంకా ఇద్దరు పిల్లలు అనుకో, నన్ను చంపేస్తాడండి. మీరే కాపాడండి ఫ్రెండ్స్. నాకైతే నన్ను చంపేయాలని మీరు ప్లాన్ వేసింది, పక్క ప్లాన్ తో వచ్చింది. నువ్వే అన్నావు సైజ్ అన్నా, చూసుకోవాలన్నా, తెచ్చుకోవాలన్నా. గాజులు పెద్ద సైజ్ బర్రె తెచ్చుకుంటే ఎక్కువ లాభం నీకు. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే చూడండి, మా పాప పెళ్లి చేసిన 2 మనవాళ్ళు, ఇంకా వీళ్ళు పెళ్ళే చేయలేదు, వీని పెళ్ళనే చూడలేదు, ఇంకా వీని పిల్లల్ని చూడాలని కోరిక. ఇంకా నాకు యూట్యూబ్ సక్సెస్ చూడాలని బతుకుంటే అన్ని చూడాలని, కానీ వీళ్ళు 2 రోజులు చచ్చిపోతా నేను. ఎందుకు బర్రెలు కష్టం చేస్తే సస్తావా? సస్తా ఈ వయసులో ఇక నేను చేయలేను. ఇంకా నీ ఇష్టం, నీకే బిజినెస్ లాస్. బిజినెస్ లాస్ అంటే మళ్ళీ నీ పెళ్ళి ఎవరు చేస్తారు నేను చచ్చిపోతే? బర్రెలు ఉంటే ఎందుకు చేస్తారు? ఇప్పుడు మా ఇద్దరు చేయలే. ఇద్దరు బర్రెలా? నువ్వు ఒక ఇద్దరు బర్రెలా? మనుషులు కదరా. ఏదైతే కష్టం చేసిన ఆ కష్టం ఆ బర్రెలకు చేస్తే డబ్బులు వస్తాయి. మటన్ ఆడొచ్చింది చూడు. నువ్వు బిజినెస్ చేయవు కానీ మంచి. మా అక్క కూడా ఒప్పుకుంటుంది ఫ్రెండ్స్. నేను వద్దంటదేమో, వద్దులే అమ్మ ఏం కష్టం చేస్తుంది అంటది అనుకున్నా. డబ్బులు వచ్చేదైతే చేస్తాను చెప్పిన కానీ ఇద్దరు ఒకటే నన్ను ఇక చంపేది. నేను 4 గంటలకు లేచి వాళ్ళని చేసి వీళ్ళని చేసి ఇప్పుడే నాకు నడుమ ఏం లేదు, ఇట్లా అయిపోతుంది. నీ ఇష్టం. కర్రీ ఆడదాకా వచ్చింది, కలిపి ఒకసారి మంచిగా ఉడకాలి, ఇంకా కొద్దిగా ఉడకాలి. ఇక ఇప్పుడే అసలు ఆయిల్ పోసినా లేదా? పోసిన ఆయిల్ ఇక్కడే ఉంది. ఫైనల్ గా అయితే బిజినెస్ అయితే వద్దంట. ఇంకా వేరే ఏదైనా చేస్తే కానీ బర్రెలు ఇక మాట అన్న భయం అవుతుంది. అది మంచిదే, చేస్తే డబ్బులు వస్తాయి. కానీ ఈ మన ఇంటి సంత చేసుకొని యూట్యూబ్ వీడియో తీసుకొని చీరది ఇప్పుడే ఇక నేను ఎలా అయిపోయిన టెన్షన్తో 40,000-50,000 అప్పు చేసిన ఫ్రెండ్స్. నేను అప్పు 2 నెలల్లో తీరుస్తాను చెప్పారు ఏదో గొప్పగా. భయం అవుతుంది అది ఎలా అనేది. అదేదో ఉందిగా, ఇది కూడా అప్పే చేయాలి బర్రెలు తీసుకొని. ఇదంటే ఎట్లా అట్లా సేల్ చేసుకుంటా. బర్రెలను ఎక్కడ సేల్ చేస్తాయిగా? నీకు నెలకు 10,000 వస్తాయి. ఈ మూట కట్టుకొని పాలు ఆయన వచ్చి పాలు బితుక్కొని పోతాడు. కాదు చీరలున్నా మిగిలిపోయినా కానీ ఊరు ఇంటింటి పోయినా అమ్ముకొని వచ్చి ఇస్తా. ఆ బర్రెలను ఎక్కడ ఎత్తుకోను? పాలు ఇస్తే డబ్బులు వస్తాయి. పాలు ఇస్తే డబ్బులు వస్తాయి. ఎంత చాకిర్రా నాయన. పాపం పెద్దమ్మ చేస్తలేదా? ఊర్లో అందరికి ఉన్నాయి బర్రెలు. అప్పట్లో అయితే చేయాలని. ఇంకా చేసుకున్న వాళ్ళకి కష్టం అలవాటు ఉన్న వాళ్ళు చేసుకోగలుగుతారు ఫ్రెండ్స్. ఇంకా అలవాటు లేని వాళ్ళకి ఇగో మా అమ్మలాగానే ఉంటది. ఇగో సంపాయాలని మీరైతే ప్లాన్ వేసింది. నాకు నీ పెళ్లి చేయాలి ఫస్ట్. చేద్దులే, ఏముంది తొందర. ఫస్ట్ యూట్యూబ్ మన సక్సెస్ అయిన తర్వాత పెళ్లి. అదే చూస్తున్నా, వీళ్ళందరూ సపోర్ట్ చేసి నా యూట్యూబ్ సక్సెస్ అయితే నా కొడుకు పెళ్లి చేయాలని అయితే నేను చూస్తున్నాను. నా లక్ష్యమే అది. యూట్యూబ్ సక్సెస్ అయితే నా కొడుకు పెళ్లి చేయాలి. అందుకోసం ఇంత కష్టపడుతున్నా నేను. యూట్యూబ్ సక్సెస్ అయిన తర్వాత ఒక 6 నెలలు అందరం ఒక ప్రశాంతమైన లైఫ్ బతికి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి. అట్లని కాదు, ప్రతి ఒక్కరి లైఫ్ లో చాలా కష్టపడి ఉన్నాం కదా, టెన్షన్స్ లైఫ్ లో అందరికి. ఒక 6 నెలలైనా మనం ఒక మంచి లైఫ్ బతికి ఆ తర్వాత ఇంకా చూస్తే లైఫ్ లో ఇలా ఏదో వీడియో వస్తున్నామా చేస్తున్నాం కానీ వెనక లైఫ్ చూస్తే చాలా కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్. వీడియోలు ప్రతి ఒక్కటి చెప్పుకోలేము. చెప్పుకున్న సెంటిమెంట్ అంటారు, వీడియోస్ కోసం అంటారు. కానీ
ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది మంచి లైఫ్ బతకాలని. నాకైతే అదే కోరిక ఉంది. ఏమంటారు, మమ్మల్ని కన్నందుకు నా పేరెంట్స్కి, మా రక్తం పంచుకొని పుట్టినందుకు అక్కకి, తర్వాత బావ, పిల్లలు అందరూ ఒక మంచి లైఫ్ బతకాలంతే. ఎక్కువ కోరికలు అయితే ఏం లేవు. ఏదో సింపతి గింపతి ఏం లేదండి, ఉన్న కష్టమే అంతే. కొన్ని రోజులైనా మంచిగా ఉండాలని అంతే ఆశ. అందుకోసం ఇంత కష్టపడుతున్నాం. ఎవ్వరు ఏ రోజు సుఖపడలేదు. నేను ఏదో ఫన్నీగా అయితే మా వీడియో సెంటిమెంట్ అయిపోయిందిగా. అసలు నువ్వు ఏడుస్తే సబ్స్క్రైబర్స్ బాధపడుతురు. అది ఒకసారి వచ్చేసింది, అది మనం చేసింది కాదు, అది బాధ. నేనైతే ఇదైతే నేను చెప్పింది అయితే వాస్తవంగా చెప్పిన ఫ్రెండ్స్. మేము తెలివి వచ్చినప్పటి నుంచి ఇంకా లైఫ్ కష్టాలు స్ట్రగుల్లోనే ఇప్పుడు కూడా లైఫ్లో మంచిగా బతకాలని పోరాడుతున్నాం. కానీ టైం అందరికి వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు చూద్దాం. చేతులు లేదు, వస్తుంది లేదు, చేస్తాడు దేవుడు ఒక్క రోజేలా. టెన్షన్ ఫ్రీ లైఫ్ ఒక 6 నెలలన్నా బతకాలి మనం, 50 సంవత్సరాలు ఏ టెన్షన్ లేకుండా. నాకైతే 50 ఉండొచ్చు, అటు ఇటు టెన్షన్స్. మాకే 30 దగ్గర ఉన్నాయి, ఇంకా నీకు 50 ఉంటాయి. ఇక ఎందుకుండవు? నువ్వు 50 సంవత్సరాలు కష్టాలు చూసినావు, మేము 30 సంవత్సరాలు కష్టాలు చూసినాం. ఇంకా ఎప్పుడు పోతుంది తెలియదు కదా. 50 వచ్చిందంటే ఇక కథ లైఫ్ ఎప్పుడు జర్నీ ఆగిపోద్దో తెలియదు. సరే కానీ అది మటన్ మాడిపోతుంది కానీ నీళ్ళు అయ్యి చేస్తారా మీరు మాటలతోనే నీ ఆ కన్నీళ్ళు అందులో మంచి టేస్ట్ ఉంటుంది. అంతే అంటారా? ఏదో వీడియో ఎట్నుంచో వెళ్ళిపోయింది ఫ్రెండ్స్, కామెడీలోకి వచ్చేయండి. సో ఇక్కడైతే చూడండి, ఆలోచించరా? బర్రెలదే నువ్వు ఆలోచించు, బర్రెలే బెస్ట్. నేను చేయలేను రా, ఎందుకంటే ఇక్కడైతే కర్రీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. నార్మల్గా ఎప్పుడు చేసుకున్నట్టే చేసేస్తున్నాము. సో రెసిపీ అయితే ఏం చూపించట్లేదు, జస్ట్ మీతో సరదాగా ముచ్చట్లు పెడదామని మటన్ కర్రీ చేసుకుంటూ ముచ్చట్లు అయితే పెడుతున్నారు. అంతే. మా మదర్ అయితే ఏడ్పించేశారు. ఇంకా మా అక్క అయితే అటు పోయి ఇంకా కొట్టుకొని ఏడుస్తుంది గోడకి. గోడ పగిలిద్దా మరి, మా అక్క తలకాయ పగిలిద్దు చూడాలి నేను. కానీ ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలండి. ఎందుకంటే నా లైఫ్లో గుణపాఠంలో అనిపించింది. ఇప్పుడు ఏదో బతకడానికి ఇంత కష్టపడాలి. ఫస్ట్ టైం మనం చదువైనా ఉండాలి, చేతిలో ఏదో ఒకటైనా ఉంటేనే ఆడపిల్లలు బతకగలుగుతారండి. ఏం నేర్చుకున్నావు ఇక అంతే. నీ లైఫ్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు జనరేషన్లో ఉన్న అమ్మాయిల కోసం చెప్పు, చదువు అని కాదు కానీ స్ట్రాంగ్ ఉండమని చెప్పు. స్ట్రాంగ్ ఉండాలి, మంచిగా ఉండాలి, చదువుకోవాలి. చదువు వచ్చిన చదువుకోవాలి, ఏదైనా నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవాలి. చాలా ఉన్నాయి లోకం మీద. ఒక్కరికి చేతి కింద బతకకుండా అయితే ఉండాలి. అది నేను చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్. మేమైతే అప్పట్లో మాకేం లేదు, చదువు లేదు, ఏం నేర్పలేదు, ఏం లేదు. కష్టం ఈమెనే 10th పాస్ ఫ్రెండ్స్. మ్యారేజ్ అయిన తర్వాత 10th కంటే ముందే, ఎగ్జామ్స్ కంటే ముందే పెళ్ళి అయిందంట. పెళ్లి తర్వాత ఎగ్జామ్స్ రాశారంట. నువ్వు కూడా పుట్టినావు. ఫస్ట్ ఫెయిల్ అయితే మళ్ళీ మా డాడీ డబ్బులు ఇచ్చి ఎగ్జామ్స్ రాపిచ్చి పాస్ చేయించిండ్రంట. అవును, చిట్టీలు ఇచ్చో డబ్బులు ఇచ్చో. మ్యాథ్స్ ఎగ్జామ్ నాకు మ్యాథ్స్ కొద్దిగా వీక్ ఉండే, అన్ని బాగా వస్తాయి కానీ ఆ మ్యాథ్స్ ఒక్కటి ఫెయిల్ అయిపోయి ఉండే. అది ఏంటో మరి ఎవరో సార్ దొరికింది, ఆయనకు ఒక చిట్టి ఇచ్చిండు అప్పట్లో. రాసి అట్లా చూసి కాపీ కొట్టి రాసి పాస్ అయింది. అదొక 10th పాస్. షమీం కౌసర్ 10th పాస్, గౌతమ్ ఎస్ఎస్సి అన్నట్టు షమీం ఎస్ఎస్సి. అదే అయిపోయింది ఇప్పుడు నాకు. ఇప్పుడు అందరు అదే అంటున్నారు, ఏంటి ఇంగ్లీష్ అంత మంచిగా చదువుతారు మేడం, ఏం చదివారు? ఏం లేదు, 10th నేను చదివింది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, చికెన్ మటన్ కర్రీ అవుతుందో లేదో. ఇంకా అక్క వచ్చేసి చపాతీలు వేసుకుంటుంది, డైట్లో ఉంది. డైటింగ్తో ఫైటింగ్ చేస్తుంది. ఆ ఫైటింగ్ ఎప్పటికి ముగుస్తుందో తెలియదు. ఇద్దరు పోటీకి, ఇక నువ్వు చేస్తావా నేను చేస్తా. ఈమె చపాతి అంటే ఈయన వస్తాడు, ఆయన అంటే ఈయన వస్తాడు.
సో నార్మల్గా అయితే ఊళ్ళో చేసుకున్నట్టు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఏ మసాలాలు అయితే వేయలేదు, జస్ట్ ఆనియన్ వేసి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లిపాయ వేసి మంచిగా అయితే కుక్ చేసుకుంటున్నారు. అయిపోయినట్టేనా? అట్లనే కొంచెం సేపు పెట్టేసే నిప్పుల మీద, అయిపోద్ది. ఇంకేంది మరి? ఏదో బిజినెస్ అని నాకు ఎక్కడికో తీసుకుపోయినావు. నేనేదో కామెడీ చేసిన ఫ్రెండ్స్. ఇంకా ఈమెకి ఇప్పుడు ఇంట్లో పనికే చేత కాదు, ఇంకా ఈమె బదులు చేస్తుందా? మా మదర్ రియాక్షన్ చూద్దామని చేసినా కానీ సరే. మటన్ కర్రీ అయిపోయింది, ముచ్చట్లు అయిపోయినాయి. ముచ్చట్లు అన్ని గాథలు ఒకటే వీడియోలో చెప్పుకుంటే ఎట్లా? తర్వాత చెప్పుకుందు కానీ నీ గాథలు, నీ బాధలు, నీ సంతోషాలు, నీ దుఃఖాలు. ఇప్పుడైతే వీడియో అయితే ఎండ్ చేద్దాం మరి. సో ఏదో సండే స్పెషల్ మటన్ కర్రీ చేసుకుంటూ కొంచెం ముచ్చట్లు సరదాగా మాట్లాడుకుందామని వీడియో అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.